ఈ మధ్యకాలంలో మన దేశంలో అయోధ్య రామాలయం గురించి చాలా చర్చ జరుగుతోంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ గుడి నిర్మాణం పూర్తి కావడంతో దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే కొంతమందికి ఈ సంతోషం నచ్చడం లేదు. ఎలాగైనా సరే ప్రజల మధ్య గొడవలు పెట్టాలని, దేశంలో అశాంతిని నింపాలని కొందరు ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ఒక ప్లాన్లో భాగమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ముఖ్యమైన విషయం. ప్రస్తుతం మనం ఉన్నది సోషల్ మీడియా యుగం. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ వంటి యాప్స్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటున్నాయి. ఏదైనా విషయం జరిగితే అది నిమిషాల్లో ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది. ఇది మంచి విషయమే, కానీ ఇదే సోషల్ మీడియా ద్వారా కొందరు అబద్ధపు వార్తలను అంటే ఫేక్ న్యూస్ని ప్రచారం చేస్తున్నారు. నిజమేంటో తెలుసుకోకుండా జనం కూడా ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు. దీనివల్ల సమాజంలో అనవసరమైన భయాలు, కోపాలు పుడుతున్నాయి. సరిగ్గా అయోధ్య విషయంలో కూడా ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి కనిపిస్తూ చాలా బాధపడుతున్నట్లు నటించాడు. తను ఒక దళితుడినని, దేవుడిని దర్శించుకోవడానికి అయోధ్యకు వెళ్తే అక్కడి వాళ్లు తనను ఆపేశారని చెప్పాడు. తాను ఒక తక్కువ కులంవాడిని కాబట్టి తనను గుడిలోకి రానివ్వడం లేదని, అక్కడ ఇప్పటికీ కులవివక్ష నడుస్తోందని అతను ఆ వీడియోలో ఆరోపణలు చేశాడు. ఈ వీడియో బయటకు రాగానే చాలామంది ఆశ్చర్యపోయారు. నిజంగానే అక్కడ అలా జరుగుతోందా అని భయపడ్డారు. ఈ విషయాన్ని పట్టుకుని దేశంలోని కొన్ని పొలిటికల్ పార్టీలు అంటే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మరియు మోదీని వ్యతిరేకించే కొన్ని గ్రూపులు పెద్ద ఎత్తున గోల చేయడం మొదలుపెట్టాయి. INDIA గ్రూపులో ఉన్న పార్టీలు కూడా దీనిని ఒక ఆయుధంగా వాడుకుని ప్రభుత్వం మీద, హిందుత్వం మీద నెగటివ్ కమెంట్స్ చేయడం స్టార్ట్ చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా మన దేశం గురించి తప్పుడు ప్రచారం జరిగింది. వేరే దేశాల్లో ఉన్న భారత్ వ్యతిరేక శక్తులు ఈ వీడియోను షేర్ చేస్తూ ఇండియాలో దళితులకు గౌరవం లేదని, వారిని గుడిలోకి రానివ్వడం లేదని ప్రపంచానికి తప్పుడు సమాచారమిచ్చారు. అయితే ఈ వీడియో వెనుక ఉన్న నిజమేంటో తెలుసుకోవాలని ఉత్తరప్రదేశ్ పోలీసులు గట్టిగా నిశ్చయించుకున్నారు. ఎందుకంటే అయోధ్యలో అలాంటి వివక్ష ఎక్కడా లేదని వారికి తెలుసు. వెంటనే పోలీసులు ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి ఈ వీడియో ఎక్కడి నుండి వచ్చింది, ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు అని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. పోలీసులు తమ దగ్గర ఉన్న టెక్నాలజీని వాడుకొని ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో కనిపెట్టారు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆ వ్యక్తి ఉత్తరప్రదేశ్లో లేడు, అతను తమిళనాడులోని చెన్నైలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఒక టీం చెన్నైకి వెళ్లి అక్కడ ఒక బార్బర్ షాపులో అంటే హెయిర్ కటింగ్ షాపులో పనిచేస్తున్న ఆ వ్యక్తిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి చెప్పిన నిజాలు విని అందరూ నోరెళ్లబెట్టారు. మొదటి విషయమేంటంటే అతను దళితుడ అసలే కాదు, అతను ఒక ముస్లిం వ్యక్తి. అతని పేరు మహమ్మద్ షాన్ ఏ ఆలం. అతను ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ప్రాంతానికి చెందినవాడు. జీవనోపాధి కోసం చెన్నైకి వెళ్లి అక్కడ సెలూన్లో పనిచేస్తున్నాడు. ఎవరో కొంతమంది అతనికి చాలా డబ్బులు ఆశ చూపి ఇలాంటి ఒక అబద్ధపు వీడియో చేయమని చెప్పారట. డబ్బుల కోసం అతను ఒక హిందూ దళితుడిలా నటిస్తూ రామాలయం గురించి తప్పుడు మాటలు మాట్లాడాడు. నిజానికి అతను అయోధ్యకు కూడా వెళ్లలేదు. కేవలం ఎక్కడో కూర్చొని ఒక వీడియో తీసి అది అయోధ్యలో జరిగినట్లు ప్రపంచాన్ని నమ్మించాడు. ఈ కుట్ర వెనక చాలామంది పెద్దల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దేశంలో మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లాభం పొందాలని కొందరు ఈ ప్లాన్ వేశారు. ఆ వ్యక్తికి డబ్బులు ఎవరిచ్చారు, అతనితో ఈ వీడియో ఎవరు తీయించారు అనే విషయాలపై పోలీసులు ఇప్పుడు లోతుగా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మహమ్మద్ షాన్ ఏ ఆలం అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని ఉత్తరప్రదేశ్కి తీసుకువెళ్లి అక్కడ కోర్టులో హాజరుపరిచారు. ప్రజల మధ్య గొడవలు పెట్టడం, తప్పుడు ప్రచారం చేయడం వంటి సెక్షన్ల కింద అతనిపై కేసులు బుక్ చేశారు. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. ఈ ఘటన ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియోను మనం కళ్ళు మూసుకొని నమ్మకూడదు. ముఖ్యంగా మతపరమైన విషయాలు, కులాలకు సంబంధించిన వీడియోలు వచ్చినప్పుడు అవి నిజమో కాదో ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి ఫేక్ న్యూస్ని షేర్ చేయడం వల్ల మనం కూడా తెలియకుండానే ఒక నేరంలో భాగస్వాములమవుతాము. ఉత్తరప్రదేశ్ పోలీసులు చాలా వేగంగా స్పందించి ఈ నిజాన్ని బయటపెట్టడం వల్ల ఒక పెద్ద గొడవ ఆగిపోయింది. లేదంటే ఆ వీడియో చూసి జనం కొట్టుకునే పరిస్థితి వచ్చేది. అయోధ్య రామాలయం అనేది అందరిది. అక్కడికి ఏ కులం వారైనా, ఏ మతం వారైనా వెళ్లవచ్చు. అక్కడ అందరికీ సమాన గౌరవం ఉంటుంది. దేవుడి దగ్గర కుల వివక్ష ఉండదు అని గుడి మేనేజ్మెంట్ కూడా చాలాసార్లు చెప్పింది. కానీ మన దేశాన్ని విడగొట్టాలని చూసే శక్తులు ఇలాంటి మనుషులను వాడుకొని అబద్ధాలు చెబుతుంటారు. మనం విద్యావంతులం కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎవరైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే వారికి చట్టం ముందు శిక్ష తప్పదని పోలీసులు ఈ కేసు ద్వారా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి కుట్రదారుల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు దేశ ఐక్యతను కాపాడుకోవాలి.
చివరగా చెప్పేదేంటంటే, ఒక వీడియో వైరల్ అవుతోందంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. కానీ అది నిజమైన కారణమా లేక ఎవరో క్రియేట్ చేసిన కారణమా అనేది మనం గమనించాలి. ఈ మహమ్మద్ షాన్ ఏ ఆలం లాంటి వాళ్లు కేవలం డబ్బుల కోసం దేశాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. పోలీసులు ఇలాంటి వారిని ఏరిపారేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మనం కూడా పోలీసులకు సహకరిస్తూ ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మకుండా ఉండడమే దేశానికి మనం చేసే పెద్ద మేలు.